హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు దళితులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి వారికి ఏ రకమైనటువంటి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వసతులు కల్పించలేము, రక్షణ కల్పించలేము, ఏ రాయితీలు కూడా వర్తించమంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఒక తీర్పు. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని కొంతమంది దళితువుల్లో హిందువులుగా ఉన్నటువంటి వారు ఎస్సీ హిందూ హక్కుల పోరాట సమితి అన్న పేరుతో క్రైస్తవులు ఉన్నటువంటి కుల ధృవీకరణ పత్రాలన్నీ రద్దు చేయాలి, అలాగే దళితులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి పాస్టర్స్ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలంటూ కోర్టు వరకు కూడా వెళ్ళి పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు దళిత క్రైస్తవులు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే దీనికి చాలా చోట్ల వ్యతిరేకంగా దళితుల్లో ఉన్నటువంటి హిందువుల్ని రెచ్చగొట్టి వీరి మీదకి ఉసుగొల్పేటువంటి పోరాటాలు కూడా చేస్తున్నారు కొంతమంది మేధావులు. అంటే అక్కడక్కడ ఎస్సీ హిందువులు ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడ నోరెత్తలేదు. దళితులుగా ఉండి హిందువులుగా చెప్పుకునేవాళ్ళు క్రైస్తవుల యొక్క రిజర్వేషన్లు రద్దు చేయాలి, ఆ రిజర్వేషన్లు కూడా మాకే పంచాలి, ఆ ప్రయోజనాలు కూడా అంటూ ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యారు. ఇది ముఖ్యంగా వాళ్ళ కోసమే. ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చినటువంటి ఒక సామాజిక అంశం, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అంశం సుప్రీంకోర్టులో ఒక బెంచ్కి విచారణకు వచ్చింది. అక్కడ ఆ బెంచ్ న్యాయమూర్తులు రిజర్వేషన్ల పరమైనటువంటి అంశం పై మాట్లాడుతూ జస్టిస్ బివి నాగరత్న అండ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ అనేటువంటి ఇద్దరు న్యాయమూర్తులు కూడా సామాజికంగా ఆర్థికంగా ముందుకు వచ్చిన వాళ్ళకి సోషల్ మొబిలిటీ వచ్చేస్తుంది, వారికి తర్వాత తరాల వారికి రిజర్వేషన్లు కొనసాగించాలా, ఎందుకు కొనసాగించాలి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అంటే దీని మీద తుది తీర్పు అయితే లేదు, దీని మీద విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ సందర్భంగానే రిజర్వేషన్ల అంశంపై ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే ఒక కేసుకు సంబంధించి అంటే వారు ఏ విధంగా అన్నారంటే, తల్లి తండ్రి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే వాళ్ళ సంతానానికి కూడా రిజర్వేషన్లు వర్తింపు చేయాలా, వాళ్ళకి సోషల్ మొబిలిటీ వచ్చేసింది కదా, వారి యొక్క సామాజిక స్థితి మారిపోయింది కదా, ఆర్థికంగా బలపడుతున్నారు కదా, ఎందుకు రిజర్వేషన్లు కొనసాగించాలి, వారి తర్వాత తరాలని ఎందుకు రిజర్వేషన్లో ఉంచాలి, ఇది సుప్రీంకోర్టు ప్రధానంగా చేసినటువంటి వ్యాఖ్య. అంటే ఇప్పుడు దళితులుగా ఉండి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ వర్తించవు, ఇది ఒక పాత్ర. ఎస్సీల్లో ఉన్నటువంటి వర్గాలను విడగొట్టి వర్గీకరణ చేయటం, ఇది ఒక రకమైనటువంటి కుట్ర. తర్వాత రిజర్వేషన్ల మీద పడ్డారు. ఇప్పుడు దళితులుగా ఉండి క్రైస్తవులుగా ఉన్న వారికి రిజర్వేషన్లు వర్తించవు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, దళితులుగా ఉండి హిందువులుగా ఉన్నా, ఒకవేళ మీరు ఏమైనా ఉద్యోగాలు చేసుకుంటున్నా, హ్యాపీగా ఆస్తులు సంపాదించుకున్నా, మీ సోషల్ స్టేటస్ మారిపోయింది అనుకోండి, మీ పిల్లలకు సంక్రమించే కుల ధృవీకరణ పత్రాలు రిజర్వేషన్లు వర్తించవు. ఇప్పటివరకు క్రైస్తవులుగా మారిపోయిన వాళ్ళకి మా రిజర్వేషన్లు ఇచ్చేస్తాను. కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి దళిత సోదరుల్లో ఉన్నటువంటి హిందువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు అక్కడక్కడ. మొన్న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సాక్షాత్తు హిందువులుగా ఉన్నటువంటి దళితుల్ని అక్కడ కొత్తగా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మిస్తే అక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలందరూ అడ్డుకుని బయటికి నెట్టేశారు. పెద్ద రాద్ధాంతం జరిగింది. దీన్ని వెలుగులోకి తీసుకురాలేదు ఏ మీడియా కూడా. అదే క్రైస్తవులకి ఏదన్నా జరిగితే వెంటనే ఇమీడియట్గా ఒక పాస్టర్ ఏదైనా తప్పు చేసినా, ఎవడో చేస్తుంటాడు, వెంటనే క్రైస్తవులకి యాంటీగా న్యూస్ ప్రజెంట్ చేసేటువంటి మీడియా కూడా మొన్న పత్తికొండ నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన చూపించలేదు. అంటే సామాజిక స్థితి కులాన్ని బట్టి మారుతుందా, మతాన్ని బట్టి మారుతుందా? సరే, ఈ అంశాన్ని అలా ఉంచుతాం. అక్కడ ముఖ్యంగా ఆ సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బివి నాగరత్న అండ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ వీళ్ళిద్దరూ చేసినటువంటి వ్యాఖ్యలు, తల్లి తండ్రి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయితే వాళ్ళ తర్వాత తరాలకి ఎందుకు రిజర్వేషన్లు కల్పించాలి, సామాజికంగా వాళ్ళ స్థితి మెరుగుపడింది కదా, సోషల్ మొబిలిటీ మారిపోయింది కదా, ఎందుకు కల్పించాలన్నటువంటి వ్యాఖ్య. నిజమే, ఇప్పుడు దళిత క్రైస్తవులు కూడా పక్కన పెడతాం, దళితుల్లో ఉన్నటువంటి హిందువులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు కదా, వాళ్ళు ఆ హిందూ సోదరులు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. అది టీచర్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్లో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీతం సంపాదించుకుంటూ
ఒక బండో కారో ఏదో కొనుక్కొని జీవిస్తున్నారు హ్యాపీగా. వెంటనే మీ తర్వాత తరాల వరకు రిజర్వేషన్ తీసేయాలి. ఇదొక ప్రక్రియ. రిజర్వేషన్లు ఎత్తేయటంలో అంశాల వారీగా విడతల వారీగా అమల్లోకి వస్తున్నటువంటి ప్రక్రియలు రాజ్యాంగబద్ధంగా చట్టం చేసి పార్లమెంట్లో చట్టాలు మార్చవలసినటువంటి పరిస్థితి నుంచి అది కుదరటం లేదు కాబట్టి, ఎందుకంటే ఎందుకు కుదరట్లేదు, మొన్న డీలిమిటేషన్కి సంబంధించి మహిళా బిల్లుతో కలిపి రెండూ కలిపి పెట్టారు, వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కొన్ని సామాజిక స్పృహతో ఆలోచించి ప్రభుత్వాలు గుడ్డిగా తీసుకునే నిర్ణయాలు వ్యతిరేకిస్తాయి. అటువంటి సమయంలో ఇటువంటి చట్టాలు మార్చాలంటే వీగిపోతుంటాయి. కాబట్టి కోర్టులో ఉన్నటువంటి కొన్ని అంశాల ద్వారా క్రమంగా కోర్టు తీర్పిచ్చింది కాబట్టి కోర్టులోనే తేల్చుకోవాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సామాజికంగా వాళ్ళు ఆర్థికంగా ముందుకు వస్తే, నీకు ఒక 10 ఎకరాల భూమి ఉంటే, లేదా నీకు ఒక కార్ ఏదన్నా ఉంటే, నువ్వు గవర్నమెంట్ సెక్టార్లో నువ్వు ఏమైనా జాబ్ చేస్తూ ఉంటే, ఆర్థికంగా నువ్వు బలపడితే నీ తర్వాత తరాలకి రిజర్వేషన్లు వర్తించడం అవసరమా? ఇప్పుడు దళితులుగా ఉండి క్రైస్తవులుగా మారిపోయిన వాళ్ళ రిజర్వేషన్ కూడా పక్కన పెడితే, దళితులుగా ఉండి హిందువులుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి సామాజిక అంశాల మీద రిజర్వేషన్లు తీసేయాలని చెప్పి కోర్టు వ్యాఖ్యానిస్తుంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఇది రిజర్వేషన్లు ఎత్తేసే దాంట్లో జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఈ కుట్రల్లో ఫస్ట్ బలయ్యేది ఎస్సీలు, ఎస్టీలు. పోనీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఆనందపడి ఊళ్ళో అగ్రవర్ణాలే ఉన్నారంటే వాళ్ళలో కూడా పేదవాళ్ళుగా ఒట్టుబడేవారు ఉన్నారు. వారిని కూడా మనం ఒప్పుకోవాలి. అగ్రవర్ణాల్లో కూడా పేదలుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. రిజర్వేషన్ లేకపోయినా ఏమీ లేకపోయినా సామాజికంగా పెద్ద కులాల్లో ఉన్న పేదవాళ్ళు ఉన్నారు. అందులో కూడా ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు వాళ్ళకి కూడా కల్పించడం జరుగుతుంది కొన్ని అంశాల్లో. ఇప్పుడు టోటల్గా రిజర్వేషన్లు ఎత్తేయటం కులం అన్నది రద్దు చేసేస్తే గొడవ ఉండదు. అసలు ఈ కులం అన్న కాలం తీసేస్తే ఏ గొడవ ఉండదు కదా. అది తీయట్లేదు. అది తీస్తే అందరూ కలిసిపోతారు, ఎవడేటో తెలియదు కదా. ఇప్పుడు కులం అన్న కాలం ఎత్తేస్తే నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకోవడానికి కులం కావాలి, నేను క్షత్రియుడిని అని చెప్పుకోవడానికి కులం కావాలి, నేను వైశ్యాన్ని అని చెప్పుకోవడానికి కులం కావాలి, నేను శూద్రుణ్ణి, కాపుని, కమ్మని, రెడ్డిని అని చెప్పుకోవడానికి కులాలు కావాలి. ఈ ట్యాక్స్ అన్ని పోతే కులాన్న కాలం తీసేస్తే ఎవడే కులం తెలియదు కదా. ఆ కులం ఉంటేనే ఈ దేశంలో జీవించడం చాలా ఈజీ అవుతుంది కొన్ని కులాలకు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అంశం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రిజర్వేషన్ సామాజికంగా బలపడితే తీసివేయాలి అని చెప్పి వ్యాఖ్యానించిందంటే క్రమక్రమంగా రిజర్వేషన్లు అన్నవి తొలగించబడుతున్నాయి. ఇక్కడ ఎస్సీస్కి రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు, ఆనందపడాల్సిందే లే. ఎస్సీస్తో పాటు బహుజనుగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ రిజర్వేషన్లు కూడా తీసివేయబడతాయి. ఎంత శాతం ఉన్నాయి? ఈ వెనకబడినటువంటి తరగతుల్లో ఈ వెనకబడిన తరగతుల్లో ఆర్థికంగా ముందుకు లేని వారికి ఉపయోగపడడానికి రిజర్వేషన్ ఉన్నాయి. అంబేద్కర్ యొక్క భావజాలంతో ఆయన పూర్తిగా ఆలోచించి, ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బు సంపాదించిన లేకపోతే ఒక స్థితిమంతుడైపోయినా అతని యొక్క సామాజిక స్థితి మారట్లేదు, అతను క్యాస్ట్ మారట్లేదు, అతని పొజిషన్ మారుతుంది అంతే. అతను ఆర్థికంగా బలపడుతున్నాడు తప్ప అతను కులం మారట్లేదు. ఇప్పుడు ఎస్సీస్గా ఎస్సీస్గా వెల్ డెవలప్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఏమో రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటారు. వాడికి ఎక్కడ కేటాయిస్తున్నారు? జనరల్ స్థానాల్లో అందరూ పోటీ చేసే చోట ఏ రాజకీయ పార్టీ అన్నా జనరల్ స్థానాల్లో పోటీకి పెడుతుందా? అలా చేస్తే జనరల్ స్థానంలో వాడు పోటీ చేయడం ఏంటి? వాడు షెడ్యూల్ కులానికి చెందినవాడు, లేకపోతే షెడ్యూల్ తెగనికి చెందినవాడు, లేకపోతే బీసీకి చెందినటువంటి వాడు, ఇది ఓసీ కేటగిరీ కదా, ఇక్కడ వాడు పోటీ చేయటం ఏంటి? ఈ ప్రశ్నలు వస్తున్నాయి కదా. ఆడు షెడ్యూల్ కులానికి చెందినవాడైతే షెడ్యూల్ కులానికి చెందినటువంటి నియోజకవర్గాల్లోనే ప్రాతినిధ్యం వహించాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అటువంటి చోటే కదా రిజర్వేషన్ కేటగిరీ మీద పోటీ చేసేది. సామాజిక అంశాలు ఒక పక్క, కులపరంగా ఎవరైతే బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉన్నారో ఆ ప్రాంతాల్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు చేస్తున్నారు. అక్కడి నుంచే పోటీ చేయాలి కానీ జనరల్లో వాడిని పోటీ చేయడానికి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు. మరి ఎక్కడ మారింది స్థితి మారలేదు. అంటే వాళ్ళు పూర్వం ఏ కులంలో ఉన్నారో అదే కులాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నారు తప్ప వాడు డబ్బు సంపాదించాడనో, మంచి బట్టలు వేసుకున్నాడనో, కారులో తిరుగుతున్నాడనో, లేకపోతే బండి వేసుకుని తిరుగుతున్నాడో, హెలికాప్టర్లో తిరుగుతున్నాడో, విమానంలో తిరుగుతున్నా వాడి కులం పోవట్లేదు. ఈ విషయాన్ని ప్రధానంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే కోర్టులు ఇటువంటి అంశాలు పరిగణలోకి వచ్చేటప్పుడు రిజర్వేషన్ల మీద జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి కుట్రగా భావించాలా అంటే
అది కుట్రో లేకపోతే ఇది ఒక రకమైన ప్రణాళికో ఏమో అర్థం కావట్లేదు. అయితే మీకు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు దళితులకు సంబంధించినటువంటి కేసు అయితే కదా, ఓబీసీకి సంబంధించినటువంటి కేసు. ఓబీసీ అంటే యూపీఎస్సీకి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థుల్ని వాళ్ళ యొక్క ఓబీసీకి సంబంధించి వాళ్ళ క్రిమిలేయర్ పద్ధతిలో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చడానికి వీలు లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దీన్ని సవాల్ చేస్తూ వాళ్ళ కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించి వచ్చినటువంటి సామాజిక అంశంలో భాగంగా కోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అంటే వాడు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రిజర్వేషన్లు తొలగించే ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుంది. ఎక్కువ టైం పట్టదేమో, ఎందుకంటే ఆల్రెడీ డివైడ్, ఎక్కడికక్కడ డివైడ్ అండ్ రూల్ అన్నట్టు ముందుగా దళిత సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళని రెండుగా చీలుస్తున్నారు. అందులో మళ్ళీ శాఖలు, క్రైస్తవులు, హిందువులు. ఆ హిందువుల నుంచి కూడా మళ్ళీ శాఖలు తీసుకొస్తారు. ఇప్పుడు ఏంటి, సామాజిక పరంగా వాడు సోషల్ మొబిలిటీ వచ్చేస్తే, అంటే వాడు సంపాదించేసుకుని స్థిరపడిపోతే వాడి తర్వాత తరాలకి ఇంకేం ఉండదు. అంటే ఇప్పుడు మీరు టీచర్ ఉద్యోగం చేసుకున్నారు, తల్లిదండ్రి కూడా టీచరు, వెల్ సెటిల్డ్, రేపు పొద్దున వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడికి అవసరం లేదు, తల్లిదండ్రులు ఉద్యోగం చేసి సంపాదించారు కదా, వాడి కొడుకు అవసరం లేదు. ఆడికి ఉద్యోగం రాకపోతే ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. అయితే ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఈ రకమైనటువంటి వాతావరణం అయితే ఉంది. భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తేయడానికి కోర్టుల ద్వారా అడుగులు పడనున్నాయి. కాబట్టి దళితులుగా ఉండి హిందువులుగా ఉన్నాం, క్రైస్తవులు రిజర్వేషన్ తీసేయాలి, మేము హిందువులను గొప్ప చెప్పుకుంటే రేపు ప్రొద్దుట మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకొని మీరు ఆర్థికంగా బలపడితే మీ రిజర్వేషన్లు కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి సంఘటితంగా ఉండడానికి, విద్వేషాలు వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.